ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీకు నూతన సంవత్సరంలో రెండో రోజు ప్రవేశించున్నాం. మీకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని 2025 సంవత్సరం అంతా కూడా మనందరినీ ఆయన దీవించి ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడుతారు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆ యొక్క సర్మన్ సందేశం యొక్క టైటిల్ ఏంటంటే రీప్డ్ మోర్ దాన్ వాస్ ఒరిజినల్లీ సోన్. మీరు నాటినటువంటి దానికంటే ఎక్కువగా మీరు పంటను కోస్తారు. లెట్ us అబ్జర్వ్ ద ద న్యాచురల్ థింగ్స్ ఫస్ట్. ఇది ఆవ చెట్టు. చాలా మంది చిల్డ్రన్ కానీ యువకులు కానీ మీరు పొలాలు వెంబడి వెళ్ళరు కదా. నేనైతే ఒక పల్లెటూరులో పెరిగాను కాబట్టి అప్పుడప్పుడు నాకు అబ్జర్వేషన్ ఎక్కువ కాబట్టి అన్ని పరిశీలన చేస్తూ ఉంటాను. కనుక ఆ, ఈ ఈ ప్లాంట్ పేరు ఇవన్నీ నాకు తెలుసు. ఈ ప్లాంట్ పేరు ఆ, ఆ, ఆవ ఆవ మొక్క. ఆవ గింజ ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. పోపు సామాన్లు అది ఆవాలు లేకుండా అసలు పోపులే ఉంటావు. ఈ ఆవ చెట్టు, ఈ ఆవ పంటను పండిస్తూ ఉంటారు. ఈ ఈ ఆవ ఆవ చెట్టు యొక్క విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. అయితే ఇది వందలాది వేలాది విత్తనాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక ఆవగింజ చేస్తే మీకు ఊళ్ళంతా కేజీలు కేజీలు ఆవాలు వచ్చేస్తాయి. అంటే ఒక విత్తనం నుంచి అనేకమైనటువంటి విత్తనాలు విత్తులు వస్తున్నాయి. అదే వార్తలో చెప్తాడు 12 అధ్యాయం అనుకుంటా. ఆ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది అది మొలకెత్తదని ఉంది. అంటే ఒక విత్తనం భూమిలో పడి చనిపోయి మొలకెత్తగానే అనేకమైనటువంటి విత్తనాలని ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని ఆధ్యాత్మిక భావనతో ఏమంటారంటే ఒక విశ్వాసి బ్రతికి ఉండగానే అనేక మంది విశ్వాసులను ప్రొడ్యూస్ చేయాలి. అతని జీవిత యాత్ర అయిపోయే విధంగా అనేక మంది ఆత్మలను రక్షించాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. దేవునికి వందనాలు. అయితే మన అంశం అది కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక ఒక విత్తనము అనేకమైనటువంటి విత్తనాలని అనేకమైన సీడ్స్ ని ఇస్తుంది. అలాగే ప్యాడీ వేసారనుకోండి, వీట్ క్రాప్ వేసారనుకోండి. ఆ వీట్ క్రాప్ వేసినప్పుడు మీరు ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్ళి చూస్తే ఒక ఒక ఆ, ధాన్యపు వరి చెట్టును, వరి కొమ్మలు చూస్తే అనేకమైనటువంటి ఆ దానికి అనేకమైనటువంటి ఆ, ధాన్యపు గింజలు ఉంటాయి. అంటే ఒక విత్తనం వేస్తే దాని నుంచి వందలాది విత్తనాలు వస్తాయి అనేది నా భావన. అలాగే మనిషిలో, విశ్వాసంలో కూడా పాపాన్ని పూర్తిగా దాన్ని తొలగించుకోకుండా ఒక పాపాన్ని కలిగి ఉంటే అది చిరకాలము అదే విధంగా కొనసాగితే ఆ పాపము పలు పాపాలకు విశ్వాసంలో కూడా దారితీసి భ్రష్టత్వానికి దారితీస్తుంది. దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు. ఒకవేళ చెడ్డ వ్యసనాలు చెడ్డ బుద్ధులు ఉంటే వాళ్ళు విశ్వాసులుగా ఉంటే పరలోకానికి వెళ్తారు, కానీ వాళ్ళ కిరీటాలు ఉండవు. అతి సామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. మన కొరింథీయులకు రాసిన పత్రిక మా 3వ అధ్యాయంలో అది చూడవచ్చు. మనము ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఆ విశ్వాసులు కూడా కొన్ని పాపాలు ఉంటాయి. అవి కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూ చేస్తే మాత్రం మన దేవుని తీర్పులోనికి రావాల్సి ఉంటుంది. కంటిన్యూగా చేస్తే మనకి పారబుల్స్ లో దేవుడు చెప్తాడు, ఒక ఒక దెయ్యం మన యొక్క శరీరంలోంచి వెళ్ళిపోతే మళ్ళా పాత పరిస్థితుల్లోనే హృదయం ఉంటే అనేకమైన దెయ్యాలను పిలుచుకుని వస్తుందన్న విధంగా మనము కేర్ఫుల్ గా ఉండాలి క్రైస్తవ జీవన విధానంలో. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆ పాపపు హెచ్చలకు, పాపపు తలంపులకు, పాపము వైపు వెళ్లకుండా ఉండాలి. ఆ మోసపోకడి. ఆ గలేషియన్స్ 6, 7, 8 మనం చూసినట్లయితే మోసపోకడి, దేవుడు విక్రింపబడ్డు మనుషుడు ఏమిత్తును ఆ పంటనే పోయాను అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను పోయాను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి క్షేమను పంటను. డోంట్ బి డిసీవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు విక్రింపబడుతున్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఫర్ వాట్ ఎవర్ ఏ మ్యాన్ సోస్, మనుషుడు ఏమి విత్తుతాడో వాటిని దాన్నే హీ విల్ ఆల్సో రీప్. ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే గాడ్ విల్ మేక్ ఎవ్రీబడి టు ఫాలో హిస్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్.
ఒకవేళ ఫ్లష్ ద్వారా మీరు విత్తనాలు వేస్తుంటే ఆ ఫ్లష్ నుంచే అనేకమైనటువంటి పాపాలు మీకు వస్తాయి. అలా కాకుండా ఆత్మ ద్వారా మీరు పనులు చేస్తూ ఉంటుంటే ఆయన మీకు నిత్య జీవం అనేటువంటి పంటను ఆయన ఇస్తాడు. ఒక యూనివర్సల్ లా ఒకటి ఉంది. ఏంటంటే కైండ్ ప్రొడ్యూసెస్ ద సేమ్ కైండ్ అని. అంటే ఏ విత్తనం వేస్తే ఆ విత్తనము మొక్కలే వస్తాయి. మనము వంగ విత్తనాలు వేస్తే కొత్తిమీర రాదు. కొత్తిమీర విత్తనాలు వేస్తే తోటకూర రాదు. తోటకూర విత్తనాలు వేస్తే కొత్తిమీర రాదు. అంటే ఏ ఏ పంట మీరు వేస్తారో అదే పంట విత్తనాలు ఆ, పంట వస్తుంది. అదే పంట వస్తుంది. అంటే ఏ రకమైనటువంటి జాతి మొక్కలు విత్తనాలు అదే రకమైన జాతి మొక్కలుగా అభివృద్ధి పొందుతాయి. మీరు చెడ్డవారుగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా చెడ్డోళ్ళు అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అవిశ్వాసులు అయిపోయారనుకోండి, మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ పిల్లలు కూడా అవిశ్వాసులుగా తయారవుతూ ఉంటారు. కాబట్టి విత్తనాలు ఒకే రకంగా ఉంటాయి, కానీ అవి వేరు 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 వాటి యొక్క ఆ, మా జన్యు సంపదను బట్టి అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో యూనివర్సల్ లా స్టేట్ దట్ కైండ్ రీప్రొడ్యూసెస్ సేమ్ కైండ్. ఏ విత్తనము అదే మొక్కను ఇస్తుంది, కానీ వేరే మొక్కలు ఇవ్వవు. కనుక మనము ఎలాగున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మన బిడ్డల పైన కూడా మన జీవితం ఎఫెక్ట్ పడుతుంది. పారబుల్ ఆఫ్ టేర్స్. టేర్స్ అంటే గురుకులు, వీడ్స్ అని కూడా అంటాం. మాథ్యూ 13:24-30లో ఆ దేవుడు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి, భూమి మీద ఉండేటువంటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెబుతూ ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అది ఒక ఆ, పొలములో మంచి విత్తనాలు విత్తినటువంటి ఒక మనిషిని పోలి ఉంటుందని చెప్పాడు. అంటే యేసు ప్రభు మంచి విత్తనాలనే చల్లాడు ఈ లోకంలో. ఆయన సువార్త ఇప్పటికీ ఉంది కదా. బైబిల్లో ఉన్నటువంటి అంతా కూడా మంచి విత్తనాలే. కానీ ఆ విత్తనం విత్తిన తర్వాత ఏమైపోయిందంటే సాతాను వచ్చి గోధుమ గోధుమ పంట మధ్యలో పురుగులు విత్తేశాడు. గ్రాడ్యువల్ గా మీకు తెలుస్తుంది పురుగులు అంటే ఎలాగుంటాయి, ఏ విధంగా ఉంటది అనేది. పురుగులు అంటే వీడ్స్ అన్నమాట. పురుగులు లేక టేర్స్, వీట్, ఈ ఒకే రకంగా ఉంటాయి విత్తనాలు. పురుగులు సీడ్స్ కూడా మీరు చూడండి, ఇక్కడ నేను చూశాను. ఆ రెండు కూడా గోధుమలాగా ఉంటాయి, కానీ పురుగులు తినడానికి పనిచేయవు. సో పురుగులు కూడా గోధుమలతో పెరిగిపోతాయి. ఎందుకంటే అపవాది ఈ టేర్స్ ని, వీడ్స్ విత్తనాలని పంట పొలంలో, గోధుమ పంట పొలంలో వేసేసాడు. అప్పుడు దాసులు వచ్చి యజమాని అడుగుతారు, యజమానుడా, నువ్వు విత్తింది ఆ, ఒక గోధుమ పంట అయితే అవి పురుగులు కూడా వచ్చేసాయి, శత్రువు అని శత్రువు చేసిన పని అని యజమానుడు చెప్తాడు. అప్పుడు మేము ఆ దాసుల పనులు ఏమంటారంటే, గురుగులు మొక్కలు పీకేయమంటే పీకొద్దు, అట్లా అలాగే ఉండు. గురుగులు పీకితే మరి గోధుమ మొక్కలు కూడా ఆ, ఆ, పైకి లేచిపోవడానికి, తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కోతకాలం వచ్చే వరకు ఎదగనివ్వండి, రెండింటినీ కలిపి ఎదగనివ్వండి. కోతకాలం మందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయండి, కట్టలు కట్టి గోధుమలను మన కుట్టులో వేయండి, కోతగాండ్రతో చెప్పాడు. అంటే ఏంటి? ఈ ఈ యొక్క ఉపమానం సారాంశం ఏంటంటే, ఈ లోకములో మంచి మనుషులు, విశ్వాసులు అందరూ మంచోళ్ళు అనుకుందాం, విశ్వాసులు చెడ్డ మనుషులు అంటే అవిశ్వాసులు కలిపే పెరుగుతున్నారు. వాళ్ళు విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందేవారుగానే ఉంటున్నారు. దేవుడు ఒకరి మీద పక్షపాతంగా ఉన్నాడు, ఇద్దరిని కూడా పరిగణిస్తున్నాడు. అయితే అంత్యకాలంలో ఎత్తబడే సమయానికి గురుగులు ఆ, గోధుమలు వేరు చేసినట్లుగా విడనాడబడిన వాళ్ళు, గురుగులు లాంటి ఆ, ఆ, మనుషులు అంటే అవిశ్వాసులు యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు, వాళ్ళు లెఫ్ట్ బిహైండ్ అయిపోతారు. అంటే భూమి మీద వాళ్ళు 7 శ్రమకు ఉగ్రతకు గురవుతారు. ఈ గోధుమలు లాంటి పంటలు ఇచ్చిన వాళ్ళు ర్యాప్చర్ అయిపోతారు. అయితే దేవుని రాజ్యము భూమి మీద ఉన్నప్పుడు ఆ దేవుని రాజ్యములో ఆ, మ- ఆ, మనుషులు విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కూడా ఉంటారు. క్రైస్తవులు కూడా అవిశ్వాసులు ఉంటారు. అందరు క్రైస్తవులు మంచోళ్ళు, అందరు పాదరులు
బెస్ట్ దైవజనులని భావిస్తుంది లోకం, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ దైవ గ్రంథాన్ని దైవికంగా దైవిక పద్ధతుల్లో బోధించేవారు బహుస్వల్పం. మన దేవుని సంఘాల్లో అటువంటి వారు ఉండడం అనేది మన అదృష్టం. చక్కగా మన ఫారినర్స్ ఎప్పుడు కూడా కల్పితమైన కథలు, మన బాధ ఎప్పుడు కూడా బైబిల్ బేస్డ్ గానే ఉంటుంది. దానికి అదంటే నాకు ఎంతో ఇష్టం. కనుకనే అదే అదే బైబిల్ బేస్డ్ ప్రసంగాలనే నేను వివరిస్తూ ఉంటాను. అయితే అన్బిలీవర్స్ ఆల్సో అలౌడ్ టు గ్రో ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ బిలీవర్స్. అయితే కడవరి కాలంలో యుగాంతంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క గురువులు లాంటి మనుషులు విడనాడబడతారు. మిగిలిన వాళ్ళంతా కూడా పరలోకంలో వెళ్తారు. విడనాడబడిన వారికి శ్రమలు తప్పవు. ఇది ఈ మత్తయి సువార్తలో ఉండేటువంటి మర్మం. పారబుల్ ఆఫ్ వీట్ అండ్ ది టేర్స్. ఇక్కడ టేర్స్ లుక్ లైక్ ఐడెంటికల్ టు వీట్. గోధుమ విత్తనాలు, టేర్స్ అంటే పురుగులు. పురుగులు రెండు ఒకేలాగా ఉంటాయి విత్తనాలు, కానీ పురుగులు వేస్ట్ పశువులు కూడా తినవు. అంత్యకాలంలో మరి ఈ ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ నూనె, ఆయిల్ ఆయిల్ అండ్ వాటర్ కలవ కదా. ఆ ఆ కలవని విధానంలో వాటిని విడగొట్టేస్తాడు ప్రభు. సో లెట్ బోత్ గ్రో టుగెదర్. ఇప్పుడైతే ఇంకా ర్యాప్చర్ రాలేదు, ఎండ్ టైమ్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి, కానీ ఇంకా రాలేదు కాబట్టి అంతవరకు ఇద్దరిని కోతకాలం వరకు పెరగనివి అంటాడు ప్రభు. లెట్ బోత్ గ్రో టుగెదర్ అంటిల్ ది హార్వెస్ట్. టేల్స్ ఎలాగుంటాయి, గోధుమ గింజలు ఎలాగుంటాయి, చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి డయాగ్రామ్ లో చూపిస్తున్నాను. అంటే కలుపు మొక్కలు అన్నమాట. కలుపు మొక్కల విత్తనాలు కూడా గోధుమ గింజలు లాగా ఉంటాయి. యాక్చువల్ గా యేసు ప్రభు దేవాది దేవుడు ఏదైనా వనంలో ఆ, మంచి విత్తనమే నాటాడు. అంటే మంచి మనుషుల్ని సృజించాడు. అక్కడే మొదలైపోయింది ఈ గురుగులు నాటడం అనేది సాతాన్ ద్వారా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆయన సాతాను గురుగులు చల్లేస్తున్నాడు. పాస్టర్లో కూడా గురుగులు ఉన్నాయి. వాళ్ళు కూడా అభివృద్ధి పొందుతున్నారు, దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఆ విధముగా ఆ ప్రపంచమంతా కూడా ఆ గోధుమ పంటతో పాటు, అంటే మంచి విశ్వాసులతో పాటు అవిశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులను రోజు రోజుకి పెంచేస్తున్నాడు సాతాను. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా సాతాను ప్రక్రియ ఉంటుంది కాబట్టి, దేవుని ఏదో విధంగా దేవుని బిడ్డలను ధిక్కరించాలి, దేవుని బిడ్డలను ఏదో విధంగా దేవునికి దూరం చేయాలి అనే ఆ యొక్క దుర్మార్గపు కుట్రతో ఈ గురుగులు అభివృద్ధి పొందేటట్టుగా చేస్తున్నాడు శత్రువు. ఎప్పుడు కూడా మంచి పొలములో, అంటే మీ హృదయం మంచిగా ఉంటే ఆ దాంట్లో గురుగులు చెల్లాలి, చెడ్డ ఆలోచనలు పుట్టించేస్తా ఉంటాడు. అయితే యుగాంతంలో కడవరి కాలంలో గురుగులను గోధుమలను వేరు చేసేటువంటి పరిస్థితి అంటారు. వేర్ ఈస్ ద వీట్? గోధుమ గింజలు ఎక్కడ ఉన్నాయి అని ప్రభు గోధుమ పంట గురించి మన గురించి చూస్తున్నాడు. ఆర్ వి వీట్ ఆర్ టేర్స్? మీరు గోధుమ గింజలా, లేకంటే గురుగులు కాస్తున్నారా, గోధుమలను వేస్తున్నారా? Don't believe every spirit, but test the spirit to see whether they are from God. ప్రతి మొదటి యోహాను 4:1 అన్నాడు, ప్రతి ప్రసంగికుడిని చూసి మీరు ఆశ్చర్య పొందొద్దు. మాట్లాడే భాషను బట్టి అది ప్రతి వాడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రసంగం చేస్తున్నాడు. ప్రతి ప్రసంగికుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా క్రియలు చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. అందరూ ఆ విధంగా ఉండరు. ఫర్ మెనీ ఫాల్స్ టీచర్స్ ప్రాఫిట్స్ హ్యావ్ గాన్ అవుట్ ఇన్ టు ద వరల్డ్. గురుగులు లాంటి పాస్టర్లు చాలా మంది బయలుదేరిపోయారు. జాగ్రత్తగా ఉన్నాడు సుమి అంటున్నాడు. ఈ యొక్క పిక్చర్ లో ఒక పాస్టర్ సిలువ గుర్తు చేసుకుని బైబిల్ పట్టుకుని తెగబోధించేస్తాడు, కానీ వాడికి బేసిస్ అపవాది. కింద నుంచి నవ్వుకుంటున్నాడు అపవాది. ఇటు చెప్పి అన్ని కూడా అబద్ధాలే. బైబిల్ విరుద్ధంగా నేను చెప్పమన్నటువంటి విధానంలో వాడు చెప్తాడు. చూడండి, ఆ, మ- ఆ, ఒక ఆ, వీడియో ఒకటి సోన్ రత్నం నాకు పంపించాడు. కోయ పాస్టర్ అని అన్నాడు. కోయ పాస్టర్ అన్నప్పటికీ దేవుని వాక్యం కోయ భాషలో చెప్పి చక్కగా అదేందు వాక్యం ఉండిన వాక్యం దేవుడు అయిండు ఏదో చెప్పకుండా కోయ భాషలో కుయ్యో 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 అని అరుస్తున్నాడు. కుయ్యో కుయ్యోకి నవ్వుతున్నారు, కానీ వాడి ప్రసంగం అంతా కుయ్యో కుయ్యోతోనే సరిపోయింది. మరి ఇంకా అసలు దేవుని యందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు శిలువ మీద మీ కొరకు మరణించాడు, ఆ రక్తంలో మీ యొక్క అపవిత్రత కడుక్కోండి అనేటువంటిది మరి ఎప్పుడు చెప్తాడో తెలియదు, కానీ ఈ కుయ్యో కుయ్యో కేకలతో సరిపోయింది. సో డోంట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్, ఎవ్రీ పాస్టర్, బట్ టెస్ట్ ది స్పిరిట్స్. యూట్యూబ్ లో చూసి ప్రభావితం అయిపోకండి, ఆశ్చర్యం చెందకండి.
బోధనా పద్ధతులు బైబిల్లో ఒకలాగా ఉన్నాయి, వాళ్ళు చెప్పే పద్ధతుల్లో ఒకలాగా ఉన్నాయి. సో గురుగులు గురుగులు లాంటి ప్రీచర్స్ కూడా ఉన్నారని మీరు ఒకళ్ళ విమర్శించడం కాదు, కానీ పద్ధతులు అలాగ మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో ఈ ఆ, గురుగుల యొక్క ఆ ఆ యొక్క హెరిడిటీని, సంస్కృతిని సాతాను బాగా సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు. మీకు ఆ ఆ, క్రిస్మస్ కాలంలో కూడా చెప్తున్నాను, మనం క్రిస్మస్ అన్ని పద్ధతులను ఆచరించకండియా, దేవుని పద్ధతి కాదు ఈ అని అన్నా ఎవడే విండో. అలాగే క్రిస్మస్లు అలా కలిసిపోతూ ఉంటాయి. శాంతాక్లాసు, చెట్లు, ఆ ఈ విధానమైనటువంటి విధానం, కేకులు, బ్రెడ్లు మనం ఆపాలన్నా ఆపలేము, బైబిల్కి వ్యతిరేకం అని అంటే ఎవడు పట్టించుకోడు మనల్ని. ఇంకా మీకు చెబుతూ మరీ మీరు విపరీతంగా విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని స్టెఫన్ కొట్టినట్టు రాళ్ళతో పెట్టేస్తారు, ఆ దినవృత్తాంతంలో జకర్యాని చంపినట్టుగా చంపేస్తారు. మరీ అంతగా ప్రాకులాట పడక్కర్లేదు, కానీ చెప్పేది అదే చెప్పండి, వినేవాళ్ళు ఏంటో వింటారని చెప్పాను. అంటే పద్ధతులు మార్చుకోమని చెప్పడం కూడా ఒక క్రైమ్ కింద విశ్వాసులు ఆ, మారుతున్నారు. ఆ, అదే విధంగా ఆ ఆ విశ్వాసాలు అంటే వాళ్ళు నామకార్థ విశ్వాసాలు అనమాట. ప్రసంగికులు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ యొక్క వీడియోని చూడండి, ఇది గిఫ్ట్ పంపించాడు. ఈ వీడియో ఒకసారి చూసి, నేను దీని మీద కామెంట్ ఏం చేయను, కానీ ఏం వాక్యం చెబుతున్నాడు, ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మీరు చూడండి. ఐ డోంట్ క్రిటిసైజ్, దిస్ హ్యాపెండ్ ఇన్ కాకినాడ 2 days బ్యాక్. ఒకసారి పైకెత్తి చూడండి. రెండు చేతులు పైకెత్తి స్వరాలెత్తి గంభీరంగా స్తోత్రయాగం చెల్లిద్దామా? గంభీరంగా, ఇంకా గట్టిగా. వేదిక మీద ఉన్న వర్షిప్ లీడర్స్ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు జోడి, రెండు చేతులు జోడి. Transform life with it, worship of Father. Transform life with it, worship of Father. Transform life today. Transform life right now in the name of Jesus. 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 Hallelujah. 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 మరి ఈ విధమైనటువంటి ప్రసంగాలు మన చర్చ్ ఆఫ్ గాడ్ లో ఉండవు. చర్చ్ ఆఫ్ గాడ్ అనే కాదు, క్రైస్తవ డాక్టరీన్ లోనే లేవు. మరి ఇవన్నీ ఆ, గురుగులు సంస్కృతి అనుకోవచ్చు కదా మనం. ఆ అంతగా పెడబొబ్బలు పెట్టవలసినటువంటి అవసరం లేదు, ఆయాసం గుండెపోయే విధంగా అరిచేయవలసిన అవసరం లేదు. అయినా ఆత్మఫలాలు ఫలించేటట్టు జీవించడమే అది పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని తెలియచెప్తాం. ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, కరుణ కలిగి ఉండండి, మంచి పనులు చేయండి. అంతేగాని అరిచేసినంత మాత్రాన జీసస్ 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 అని అరిచేసినంత మాత్రాన అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు అయిపోయారు, వాళ్ళందరూ కన్వర్షన్ అయిపోయారు. కన్వర్షన్ అనేది ఏంటంటే ఇట్ పర్టైన్ టు ద హార్ట్, మంచి హృదయంగా మారిపోవాలి. లైట్లు, ఫోకస్ లైట్లు, మ్యూజిక్ల్లో ఒక రకమైనటువంటి సైకోసిస్ అంటారు దాన్ని, అంటే మతి భ్రమిస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళే డ్యాన్సులు వేసేస్తారు, వాళ్ళు అలాగా అరిసేస్తూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ అనుకుంటే ఎంతవరకు భావ్యం అనేది మీరు ఆలోచించుకోండి. మొక్కజొన్న వేసేటువంటి ఆ వేస్తే గుమ్మడికాయలు రావు కదా. మరి ఇలాంటి ప్రసంగాలు విన్నటువంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనం విమర్శిస్తూ ఉంటుంటే మన వాల్యుబుల్ టైం పోతుంది, మన శక్తి పోతుంది. కనుక మనం ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకూడదు, అలాంటి కూటాలకు కూడా మనం వెళ్ళాం. ఎందుకంటే మనము బోర్న్ అగైన్ పీపుల్, దేవునిలో చాలా కాలం నుంచి మనము నడుస్తున్నాము. మంచి వాక్యాలు ద్వారా మన దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇంకొక ప్రిన్సిపల్ ఉంది, ఇందాక చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఏ ఏ రకపు విత్తనాలు వేస్తే ఆ రకపు విత్తన మొక్కలు వస్తాయి. ప్రిన్సిపల్ ఇన్ హ్యూమన్ కాండక్ట్. మీరు ఎప్పుడు కూడా గాసిప్ చేసే లేని కబుర్లు ఉన్నట్టుగా చెప్తా ఉంటుంటే, అంటే వ్యర్థమైన సంభాషణలో ఎప్పుడు కూడా దోషం ఉంటుంది. కాబట్టి మీరు చదువుకునే పిల్లలు అయితే ఎప్పుడు గాసిప్ కబుర్లు వింటా ఉంటుంటే మీ స్నేహితులు కూడా మిమ్మల్ని లైక్ చేస్తారు, ఎందుకంటే మీ స్నేహితులు కూడా అటువంటి వారే. అది మన కాండక్ట్ ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి మాటల వల్ల ఆ మాటలు 10 మందికి విస్తరిస్తాయి. గాసిప్ మాటలు ఆ 10 మంది ఇంకో 10 మంది, 10 మంది ఇంకో 10. అంటే చెడ్డ మాటలు ఆ విధంగా సాతాను విస్తరింపజేస్తాడు. మాథ్యూ 7:16-20లో ఏంటంటే, మీరు మంచి ప్రసంగికుడా లేక ఫేక్ ప్రసంగికుడా, మంచి విశ్వాసి చెడ్డ విశ్వాసి అని తెలుసుకోవాలి అని అంటే,
ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి అంటాడు. ఏంటంటే యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలించండి. పర్సనల్ బోధకుల యొక్క పర్సనల్ జీవితాన్ని మీరు గమనించండి. అప్పుడు వాడు గురుగు వీటో మీకు తెలిసిపోతుంది. ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు కాయవు కదా, ముండ్ల చెట్లు అంజూరపు చెట్లు కాయవు కదా. ఇది కొండ మీద ప్రసంగంలో పెద్ద ప్రసంగాన్ని నేను బుక్ లో ప్రింట్ చేశాను. సో అది చదవండి. సో ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. అంటే గురుగులు ఇస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన కాయలనే ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. అంటే గోధుమలే కాస్తాయి. యాపిల్ చెట్టు యాపిల్ పిల్లలు కాస్తుంది, యాపిల్ పండ్లనే. అందుకనే తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. తల్లిదండ్రులు దుర్మార్గులు, దుష్టులు, కుట్రదారులు అంటే పిల్లలు కూడా అదే విధంగా అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ మనుషుల యొక్క లేక ఫేక్ పీపుల్, ఫేక్ విశ్వాసుల యొక్క ఆ ఫలాల వలన వాళ్ళ జీవిత విధానం బట్టి మీరు అని తెలుసుకుంటారు. మనుషులు యాక్చువల్గా రెండు రకాలైనటువంటి విధానాల్లో మంచివాళ్ళు అవడం చెడ్డవాళ్ళు అవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని హెరిడిటరీ డిసీజెస్ అని ఉంటాయి. కొన్ని డయాబెటీస్, బీపీ ఇలాంటివి ఆ, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అనువంశికంగా వస్తాయి. దాన్ని మనం ఏం చేయలేం. ఏదైనా మందులు వేసుకుని తగ్గించుకోవడం తప్పించి దాన్ని పూర్తిగా నిర్మూలన చేయలేం. అదే విధంగా తల్లిదండ్రుల వల్ల కాకుండా స్నేహితుల వల్ల, అట్మాస్ఫియర్ల వల్ల కొన్ని బుద్ధులు వస్తూ ఉంటాయి. పొగ తాగడము, మాదక ద్రవ్యాలు పుచ్చుకోవడము. ఇప్పుడు మన సాయి పవన్ ఉన్నాడు, ఎంతో డిసిప్లిన్ గా ఉండడం వల్ల కదా అతను దేవుడు ఆస్వాదించాడు. ఆ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు కాబట్టి చిరు సన్ని వీళ్ళంతా కూడా మందు, ఆ, వచ్చే డబ్బులతో వాళ్ళు సిగరెట్లు కాల్చుకుని ఇలాంటి విధానంలో లేకుండా యేసు ప్రభువు వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. ఎందుకంటే యేసు ప్రభు ఒక మార్గంలో ఉన్నారు కాబట్టి. మీ చెడు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఆ హెరిడిటరీతో పాటు చెడు చెడు ఆ, వ్యసనాలు కూడా ఆరోగ్యం చెడగొట్టేస్తాయి. అంటే మనుషులు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు ఒక విధంగా వాళ్ళ యొక్క బుద్ధులు బట్టి, అదే విధంగా ఆ, ఆ, వారి యొక్క ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఉన్నటువంటి. అందుకనే చెడ్డ స్నేహితులతో తిరగకూడదు. మన గిఫ్ట్ చూడండి, ఎంతో మేము అతన్ని ఆల్మోస్ట్ బంధించేసి మేము ఒక రకమైనటువంటి ఖైదీలాగా అతను పెంచాం. కారణం ఏంటంటే బయటంతా కూడా చెడు ఉంది. ఆ 20-21 ఏళ్ళకే పాడైపోతున్నారు పిల్లలు. ఆడపిల్లలు అయితే మరీ ఎక్కువ పాడైపోతున్నారు. మగ పిల్లలు త్రాగుడు వ్యసనాలకు. ఆ విధంగా మన పిల్లల్ని వీలైనంత వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేవుని చిత్తం అయితేనే వాళ్ళు మన మాట వింటారు, లేకపోతే అది కూడా వినరు. కాబట్టి మనుషుల యొక్క ఫలాలు మనం గమనించాలి. ఆ చెడ్డ ప్రీచరా, మంచి ప్రీచరా, ఆ ప్రీచర్ని మీరు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. దాన్ని ఎవడో తెలుసుకోడా. ఓ ఆవేశపడిపోయి చెప్తాడు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటే గొప్ప ప్రీచర్ అనుకుంటారు మీరు. వాక్యం ఏం చెప్తున్నాడు? పోయాడు వాక్యం చెప్పట్లేదు. ఈ వీడియోలో వాడు కూడా వాక్యం చెప్పట్లేదు. తర్వాత వాక్యం ఎప్పుడో చెప్పినా ఆ లైట్లు మీ యొక్క మైండ్ ని డిస్టర్బ్ చేసేస్తా ఉంటాయి. చివరిగా టైటిల్ అంశంలోనికి వస్తున్నాను. మీరు విత్తిన దానికంటే ఎక్కువ ఉత్పత్తిని పొందుతారు. మీరు ఒక పాపాన్ని విత్తితే అనేక పాపాలకు గురైపోతారు. ముందుగా సిగరెట్ కాల్చడం మొదలు పెట్టారు, త్రాగుడు, తర్వాత వ్యభిచారము, లివర్స్ పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి, చివరికి చావే. పూర్తి ఆయుష్ను నువ్వు జీవించలేవు. సో ఒక పాపము దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆ పాపముతో కంటిన్యూ చేయాలనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవ బిడ్డలు, నేను కాలేజీల్లో 35 ఏళ్ళు పనిచేస్తాను. మన విద్యార్థులకు అంటే ఎస్సీ స్టూడెంట్స్కి ఎక్కువ స్కాలర్షిప్స్ వస్తాయి. వాళ్ళు కూడా కొంచెం క్రైస్తవులుగానే ఉంటారు. అయితే ఎప్పుడైతే స్కాలర్షిప్ వచ్చిందో వాళ్ళు ఆ స్కాలర్షిప్ డబ్బుని తల్లిదండ్రులకి ఇవ్వకుండా పర్చేజెస్ చేసుకోవడం, మందు పార్టీలు అలాగా త్రాగుడికి వ్యసనాలకు గురైపోతున్నారు. అప్పుడు అయ్యేవారు ఇప్పుడు అవుతున్నారు. సో అది ఒక డిసిప్లిన్ లైఫ్ కాదు. మీరు మరి ఒక పాపపు విత్తనాన్ని విత్తితే అనేకమైన పాపపు విత్తనాలు వస్తాయి. ఫేక్ లివింగ్ అకార్డింగ్ టు క్రిస్టియన్ స్టాండర్డ్స్. క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉంటారు. క్రైస్తవ బోధల ప్రకారము, బైబిల్ ప్రకారం కూడా చాలా మంది నడవట్లేదు. అది చాలా విచారకరం. మనం బోధకులు అలాగే ఉన్నారు, చాలా వరకు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఫేక్ క్రిస్టియన్స్, ఫేక్ ప్రీచర్స్ గా ఉన్నారు. సో మనం క్రైస్తవ ప్రమాణాలను ప్రకారం జీవించకపోతే నకిలీ క్రైస్తవులు అన్నమాట. మనం ఆ విధానంలో మనం ఉండకూడదు ప్రియారా. మనము మనలో ఉండేటువంటి చెడ్డ బుద్ధులు మన జీవితానికే ద్రోహం చేస్తాయి.
ఇంకొక చక్కటి వాక్యం చెప్తున్నాను. మత్తయి సువార్త 5:45లో దేవుడు ఆ కోతకాలం వరకు కూడా మంచివారిని చెడ్డవారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ విశ్వాసులు ఆశీర్వదింపబడుతున్నారు. ఐజక్ గారు ఇప్పుడు అంటామండి, దేవుని సంఘం 25 ఏళ్ళ కింద పెట్టామండి. ప్రతి వాళ్ళు కూడా ఎలాగుండేవారు బిగినింగ్ లో, ఇప్పుడు ఎలాగున్నారు, అందరూ ఆశీర్వదింపడ్డారు అని ఆయన ఎప్పుడు గొప్పగా చెప్తా ఉంటాడు ఆయన. కారణం ఏంటంటే నిజంగా ఆశీర్వాదాలు వచ్చాయి, ఫిజికల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. దేవుడు మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద సూర్యరశ్మి ప్రసరింపజేస్తాడంట. ఇప్పుడు విశ్వాసుల యొక్క పొలాల మీదే ఆయన సూర్యరశ్మిని ప్రసరింపచేయడు. అవే ఫ్రూట్స్ ఇవ్వాలని ఆయన కోరుకోడు. చెడ్డోళ్ళు ఆ, పొలాల మీద కూడా సూర్యరశ్మి పడుతుంది, మంచోళ్ళ మీద వాన పడుతుంది, చెడ్డోళ్ళ మీద కూడా వాన పడుతుంది. అంటే దేవుడు పక్షపాతి కాదు, అందరి మీద ఆయన దయ చూపిస్తున్నాడు. అయితే ఆ దయ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే కోతకాలం వరకు. గురువులు అదే విధంగా గోధుమల్ని వేరు చేసే వరకు నువ్వు ఏ విధమైన జీవితంతో జీవిస్తున్నావు, 2025లో నువ్వు ఏ విధమైనటువంటి ఆయనకు నీ యొక్క సంకల్పాన్ని తెలియజేస్తావు, నీ యొక్క రెజల్యూషన్ తయారు చేస్తావు అనేది ఒకసారి ఆలోచించుకో. నా సంఖ్యాకాండం 32:23 ఏమంటాడంటే, మీరు అట్లు చేయని యెడల, అంటే దేవుడు చెప్పినటువంటి, అంటే బైబిల్లో చెప్పబడిన విధంగా మీరు ప్రవర్తిస్తే యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుతారు. కనుక మీ పాపం మిమ్మల్ని పట్టేసుకుంటది. ఒక దెయ్యం మిమ్మల్ని వదిలింది అంటే మళ్ళా మీరు పాపంలోనే ఉన్నారంటే అనేక మంది అనేక దెయ్యాలను తీసుకొచ్చేస్తుంది అది పాతది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, యాజ్ గాడ్ కమాండ్స్, ఇఫ్ యు డు నాట్ డూ, టేక్ నోట్, జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేసుకో. యూ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్. బైబిల్కి వ్యతిరేకంగా నేను బోధిస్తున్నా, బైబిల్కి వ్యతిరేకంగా మీరు ఆ, ప్రవర్తిస్తున్నా, మీరు యూఆర్ సిన్నింగ్ అగైన్స్ట్ ది లార్డ్. దేవునికి పాపంగా, మిగతా పాప కార్యాలు పాప బుద్ధులు వదిలేయండి. దేవుని మాటలకు వ్యతిరేకముగా ఆయన ఆజ్ఞాపించినట్లు ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయన మాటలను వినకుండా ఉంటేనే మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఆ పాపం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, చివరికి అది మిమ్మల్ని ఆ సాతాను బారులకు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాపం పండిందిరా, ఈవిడ పాపం పండిపోయింది అంటారు చెడ్డవారిని గురించి. మనం ఒక పండు, ఒక యాపిల్ చెట్టు వేసుకున్నాము తోటలో, ఒక దానిమ్మ చెట్టు వేసుకున్నాము, ఒక అరటి చెట్టు. నిన్నే మన క్యాంపస్ లో అరటి చెట్టు ఒకటి వేసాను, పిల్లకేసాను. నాకు అది పెరిగి పెద్దదైంది, కాయలు కాస్తుందని కూడా తెలియదు. అరటి పండు తెచ్చి మేడం గారు, కమలా గారు, ఏమంటే మన చర్చ్ కాంపౌండ్ లో చిన్న అరటి ముక్కలు వేశారు, అది అరటి ఫలాలు వచ్చాయి. నాకు అసలు అది ఫలాలు వచ్చినట్టే తెలియదు, చిన్న మొక్కనే ఉంది. దానికి నీళ్ళు వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, అది ఎప్పుడు పెరిగిందో ఎప్పటికెళ్ళి వచ్చిందో తెలియదు. కానీ చిన్న మొక్కగా ఉన్నది అరటికాయలు వేయడానికి 6 నెలలు పెట్టింది, ఫలం అవడానికి ఇంకో 2 నెలలు పడుతుంది. అరటి చెట్టు అరటి గెలల్లో ఫలం అవడానికి పరిపక్వమైంది, దాన్ని అరటికాయలని కోసేసుకుని తినేస్తాం మనం. పాపం కూడా చిన్నగానే కనిపిస్తుంది ముందుకు, అది పెరిగి పెద్దదై పక్వం చెందడానికి కొంత కాలం పడుతుంది. ఆ పక్వమైన పాపము మరణాన్ని కనును, పాపము నరకాన్ని కనును అన్న విధంగా పాపము వెంటనే ఎఫెక్ట్ వచ్చేది. స్లోలీ ఇట్ విల్ క్రీప్ యువర్ బాడీ. ఆ విధంగా అది పెరిగి పెద్దది అవడానికి కొంత సమయం పడుతుంది. సో పాపము సుదీర్ఘ కాలంలో పాపము అది దేవునికి అయిష్టంగా చేసేస్తుంది మనల్ని. సో దేవుడు సాతానుకు కూడా టైము, మానవులకు కూడా టైం ఇస్తున్నాడు. బట్ సాటన్ విల్ నాట్ రిపెంట్, ఎందుకంటే అది ఆది ఆది శత్రువు దేవునికి. కాబట్టి అది ఎప్పుడు కూడా ఇంకా అలాగే ఉంటుంది. మానవుల నుంచి మానవుల్ని మార్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గాడ్ ఈజ్ గివింగ్ లాంగ్ రోప్, సుదీర్ఘ కాలము మనకు ఛాన్స్ ఇస్తాడు, మనం మారు మనసు పొందాలని. ఒకవేళ చెడిపోతే చెడిపోయిన వారిని కూడా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ లాంగ్ రోప్ ఇవ్వడంలో దేవుడు చేతకన్నాడు అని చాలా మంది అనుకుంటారు. బట్ వన్ డే యూ విల్ గెట్ ద పనిష్మెంట్. చూడండి, లోకంలో చెడ్డవారందరూ కూడా పనిష్మెంట్ పొందుతూనే ఉంటారు. మన పేర్లు చెప్పక్కర్లేదు, ఎవరి గురించి కూడా మాట్లాడక్కర్లేదు, కానీ ఎవ్రీబడి రీప్ ద కాన్సిక్వెన్సెస్. పాపము పెరిగి పెద్దదై ఆ పాము గుడ్డులోంచి పాము వచ్చినట్టుగా కొంతకాలం పడుతుంది టైం. పక్షి బయటికి రావడానికంటే గుడ్డులోంచి కొంతకాలం పడుతుంది. మనుషుల్లో కూడా కొంతకాలం గడిచిన తర్వాత అదే పాపము వందలాది పాపాలలో అయిపోతాయి, ఆఖరికి అది మరణానికి దారి చేస్తుంది. విశ్వాసుల్లో పాపం కంటిన్యూ అయితే వాళ్ళు పరిశుద్ధాత్మలో వీక్ అయిపోతారు, బలహీనమైన వాళ్ళు అయిపోతారు. అవి తిరిగి మీకు వెనక్కి కోల్పోలేనటువంటి స్థితిలో ఉంటాయి.
కాబట్టి మీరు ఒక రకమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా పెరగాలని నా ఆశ మేరకు మీరు పెరుగుతున్నందుకు దేవునికి వందనాలు. ఆ రీతిగా మనము వి మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ద క్రిస్టియన్ లైఫ్. మన జీవితంలో మనం పెరుగుతూనే ఉన్నాము అన్ని విధాలా. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలు కంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క సత్యాలలో ఆనందించకుండా లోక విషయాల్లో మీరు ఆనందించేటువంటి విధానంలో ఉంటే మీ పెరుగుదల ఎంత మీరు అభివృద్ధి పొందినప్పటికీ అది వ్యర్థమే. నేను ఎంత హెచ్చుగా చదువుకున్నప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగం చేసుకున్నప్పటికీ మీకు తెలుసు నా లైఫ్ అంతా మీ ముందుంది. దేవునికి భయంకరంగానే జీవించాలని నేను 25 ఏళ్ళ నుంచి బైబిల్ పట్టుకుని మీకు సేవ చేస్తున్నాను. వై? ఇట్స్ మై డ్యూటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ డివైన్ వే. దైవికమైన పద్ధతులు. గురుగులు విత్తాలంటే సంఘంలో బోల్డని గురుగులు విత్తేసి ఉండేవాడిని. అప్పుడు నేను సాతాను రిప్రజెంటేటివ్ అవుతాను, కానీ దేవుని రిప్రజెంటేటివ్ అవ్వను. చాలా మంది సేవకులు అది అర్థం చేసుకోరు. ఆ, వాళ్ళు ఇచ్చేది గురుగులే. కాబట్టి క్రైస్తవ ప్యాటర్న్ లో కూడా దైవ పద్ధతులు, మానవ పద్ధతులు కల్పించబడ్డాయి ఆల్రెడీ. మనం ఏమీ చేయలేం దాన్ని. మనమన్నా అక్కడ అగ్ని అంటుకుని ప్రమాదం వస్తుంది అంటే మన ఇంటికి కూడా వస్తుందేమో అనే విధానంలో మనం జాగ్రత్త పడిపోవాలి. కాబట్టి వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ఏ డిసాస్ట్రస్ వే. అంతా కూడా అంతమంది కూడా చాలా మంది కూడా గురుగులు పంటలనే పండిస్తున్నారు, గురుగులే పెరుగుతున్నాయి. వీటి చాలా తక్కువగా ఉంది. వీటి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మనం ఉన్నాం. కాబట్టి మనం కేర్ఫుల్ గా మన యొక్క పంట పాడైపోకుండా, మన భక్తి శ్రద్ధలు నాశనం అవ్వకుండా సరైన విధానంలో ఆత్మ కలిగి దేవుని ఆత్మతోనే ఆరాధించాలి. బైబిల్ ప్రామాణికమైన పద్ధతుల్లోనే దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, లేకపోతే డాన్స్ వేసేయాలి, ఫ్లాష్ లైట్లు వేయాలి. ఆ డబ్బు కూడా మన దగ్గర లేదు. ఫ్లాష్ లైట్లు వేసేంత డబ్బు కూడా లేదు. కాబట్టి ఆ మనము వాక్యంగానే బోధిస్తాము. వినేవాళ్ళు వింటారు. గురువులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళే నాశనం అయిపోతారు. గోధుమ పంట గోధుమ పంటలా పండే వాళ్ళు పండుతూ ఉంటారు. మీరు గమనించండి. ఒక్క విత్తనము, పాపపు విత్తనము మీరు వేస్తే, వీలే వేస్తే అనేక మంది పాపపు విత్తనాలు వస్తాయి. ఒక బోధకుడు ఒక మాట చెప్తుంటే ఆ మాట అనేక మంది వింటా ఉంటారు. యూట్యూబ్ ద్వారా కూడా వింటారు, ఫేస్బుక్ ద్వారా కూడా. అది పాయిజన్ చేసేస్తుంది, పాయిజనస్ గాస్పల్ అయితే. సో మెనీ పీపుల్ ఆర్ డిస్ట్రాక్టింగ్ ద ట్రూత్స్ ఆఫ్ ది బైబిల్. అది డిస్ట్రాక్షనా కాదా అన్నది మీరు తెలుసుకుంటున్నారంటే కొంత దైవిక జ్ఞానం ఉంది. కాబట్టి దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని 2025 సంవత్సరంలో మంచి గోధుమ పంట వల్లే మీరు పండులాగిన ఆ గురుగులు జోలికి మీరు వెళ్ళకండి. నా మీరు ఏదైనా చెడ్డ పనులు ఉంటే అవి తీసివేయండి. లేకపోతే ఎక్కువగా మనము విల్ రీడ్ ద కాన్సిక్వెన్సెస్. దేవుడు మిమ్మల్ని బాగా ఆస్వాదించడానికి, మంచి పంటనివ్వడానికి ఆయన కొరకు ఆత్మలు కూడా రక్షించండి. చాలా మంది క్రైస్తవులు ఉంటారు బయట. వారిని మంచి క్రైస్తవులుగా మార్చడానికి మన దేవుని సంఘానికి నడపండి. అదేవిధంగా యూట్యూబ్ లో వాక్యాలను పదే పదే వింటుంటే మీకు ఆసక్తి వస్తూ ఉంటుంది. మీకు దాని జోలికి వెళ్లకుండా అలా ఉంటే మీకు ఆసక్తి రాదు. కాబట్టి వాక్యము కూడా నేను చెప్పింది ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే చదువుకొని విని ఆత్మీయ అభివృద్ధి పొందాలని. దేవుడు మిమ్మల్ని ఇక్కడ బహుగా ఆస్వాదించి 2025 సంవత్సరం అంతా కూడా మీకు ఆశ్వాదకరంగా ఉండేలాగా నా ప్రార్థన అయింది. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ప్రజలడమ్మా జాన్ అండి, మ్యాంగో, నాగేశ్వరరావు గారు, అనురాధ గారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన చేసుకుందాం. బ్రైట్ మోజెస్ ఉన్నాడా లైన్ లో? బ్రైట్ మోజెస్, అదేవిధంగా మన చిరు సన్నీ, నోవా గారు, ఐజాక్ గారు ఉన్నారు. అందరూ కూడా కొద్దిగా షార్ట్ ప్రేయర్స్ చేయండి. ఫస్ట్ థర్స్డే కాబట్టి అతనికి అవకాశం ఇద్దాం. 10 నిమిషాల్లో వీట్ చేసుకుందాం.